ఓకే. మనం స్టార్ట్ చేద్దామా? ఓకే సార్, స్టార్ట్ చేయండి సార్. ఓకే. ముస్సోలినీ గురించి మనం చెప్పుకుంటున్నాం. అంటే ఇటలీలో ముస్సోలినీ ఫ్యాసిజం ఏ విధంగా ఇటలీలో వచ్చింది? ఫ్యాసిస్ట్ సిద్ధాంతం ఏంటి? ముస్సోలినీ ఏ విధంగా ఈ ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలని ఇటలీలో అమలుపరచడం, రెండో ప్రపంచ యుద్ధానికి తను ఎంతవరకు కారకుడయ్యాడు? ఈ విషయాలు డిస్కస్ చేద్దాం. సో దాని ముందు నిన్న ముస్సోలినీ గురించి కొన్ని విషయాలు చెప్పుకున్నాం. ముస్సోలినీ ఫాలోవర్స్ని ఏమంటారు? ముస్సోలినీ అనుయాయులు, ఫాలోవర్స్, బ్లాక్ షర్ట్స్ అంటారు. బ్లాక్ షర్ట్స్ అంటారు సార్. బ్లాక్ షర్ట్స్ అంటారని బ్లాక్ చెప్పాను షర్ట్స్. కదా. సో తను నడిపిన పత్రిక ఏంటి? రెండు పత్రికలు. అందులో తొలి పత్రిక ఏంటి? సోషలిస్ట్ పత్రిక. అది పోప్ అవంతి పత్రిక సార్. అవంతి ఆ, పత్రిక. అవంతి పత్రిక ఒకటి. తర్వాత పోప్ ఇపో ఇపోపొడి ఇటాలియా. ఇపోపోడియా ఇపో పొపోలో ఇపోపోడి డి ఇటాలియా సార్. ఇటాలియా అంటాం. ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ట్రాన్స్లేషన్ ఉంటుంది. పొపోలో డి ఇటాలియా అనే పత్రికని స్థాపన చేస్తాడు. సో ఫ్యాసిస్ట్ పార్టీని ఎప్పుడు స్థాపించాడు, ఎక్కడ స్థాపించాడు? ఫ్యాసిస్ట్ పార్టీని ఎప్పుడు, ఎక్కడ? 1919లోనే స్థాపించాడు ఫ్యాసిస్ట్ పార్టీని. మిలాన్ 1919. నగరంలో మిలాన్ నగరంలో స్థాపించాడు సార్. ఓకే. మిలాన్ నగరం, మిలాన్లో ఫ్యాసిస్ట్ పార్టీ స్థాపన. స్థాపించాడు. సో ఫ్యాసిస్ట్ పార్టీ ఫ్యాసిస్ట్ పార్టీ అంటే ఏంటి? ఫాసిస్ట్ పార్టీ అంటే పుల్లల మోపు. పుల్లల మోపు అని అర్థం. అంటే ఇటాలియన్ భాషలో ఇటాలియన్ బాట్. ఫ్యాసియో అంటే పుల్లల మోపు అని అర్థం. అంటే వాళ్ళ అధికార లాంఛనంగా, అంటే ప్రాచీన రోమన్ నాగరికత కాలంలో జడ్జి ముందు పుల్లల మోపు గొడ్డలి చిహ్నంగా ఉండేవంట. అందుకనే వాటినే ఇప్పుడు ఈ ఫ్యాసిస్ట్ పార్టీ చిహ్నంగా ఎన్నుకోవడం జరిగింది. పుల్లల మోపు గొడ్డలి అనేవి అధికార లాంఛనాలు. వీటిని ఎన్నుకోవడం జరిగింది ఫ్యాసిజం. ఇది ఫ్యాసిజం అంటే ఏమిటి అనేది ముస్సోలినీ ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలని ప్రత్యేకించి ప్రవచించాడు. ఫ్యాసిజం అంటే ఇది ఒక 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 విధంగా చెప్పాలనుకుంటే నియంతృత్వంతో కూడినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానాలే. ప్రజాస్వామ్యానికి ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. ఫ్యాసిజంలో జనరల్గా జాతి, రాజ్యం ఈ రెండింటిని హైలైట్ చేయడం జరుగుతుంది. అంటే ఇటాలియన్ జాతి, రాజ్యం, ఇటలీ రాజ్యం, ఈ రెండే ఉన్నతమైనవి. వ్యక్తి స్వేచ్ఛ కాదు, ప్రజాస్వామ్యం కాదు. వ్యక్తి స్వేచ్ఛ కంటే, మనిషి జీవితం కంటే అన్నిటికంటే ఉత్కృష్టంగా జాతిని, ఇంకా రాజ్యాన్ని, ఈ రెండింటిని హైలైట్ చేయడం జరిగింది ఈ ఫ్యాసిజం. ఫ్యాసిజానికి ప్రజాస్వామ్యం మీద అస్సలు విశ్వాసం లేదు. ప్రజాస్వామ్యం అనేది పీనుగు లాంటిది అంటాడు. ప్రజాస్వామ్యం పీనుగు లాంటిది, దాన్ని పూడ్చిపెట్టడమే కరెక్ట్ అంటాడు. అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు, ఈ ప్రజాస్వామ్య విధానాలు ఇవేవి కూడా సమస్యల్ని పరిష్కరించలేవు. అందువల్లనే ప్రజాస్వామ్యం పీనుగు లాంటిది, దాన్ని పూడ్చిపెట్టడమే మేలని ప్రకటిస్తాడు. అలాగే స్త్రీకి సంతానం ఎలాగో పురుషుడికి యుద్ధం అటువంటిదని ఇంకోలా ప్రవచిస్తాడు. స్త్రీకి సంతానం ఎంత సహజమో, సంతానాన్ని కనడం ఎంత సహజమో, పురుషుడికి యుద్ధం చేయడం కూడా అంతే సహజమని ముస్సోలినీ ప్రకటిస్తాడు. తరువాత ఉత్తమ జాతికి అధమ జాతిని పాలించే అధికారం, నైతిక హక్కు ఉన్నాయంటాడు. అంటే ఉత్తమ జాతి అంటే ఎవరు? ఇటాలియన్ ప్రజలు ఉత్తమ జాతికి చెందిన వాళ్ళని, మిగతా వాళ్ళు అధమ జాతికి చెందిన వాళ్ళని. అందువలన అధమ జాతి ప్రజల్ని పాలించే హక్కు ఉత్తమ జాతికి ఎప్పుడు ఉంటుంది అని ప్రత్యేకించి ప్రకటిస్తాడు. తర్వాత
పార్లమెంట్ అనేది వాగ్వివాదాల అంగడి. అంటే పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ 2 ఇష్టానుసారంగా వాగ్వివాదం చేసుకుంటే వీళ్ళు ఒకటంటే వాళ్ళు ఒకటంటారు. అందువలన అక్కడ వాగ్వివాదాలు జరిపే ఒక అంగడి, అంటే ఒక బజార్ లాంటిది పార్లమెంట్ అని. పార్లమెంట్ని కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు ముస్సోల్ని. ప్రజాస్వామ్యంలో ఆ సార్వభౌమాధికారం ఆ ప్రజలు ప్రజల సొత్తు అని అంటారు, అంతే కదా. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్ పవర్ ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు ఓటేస్తే కదా అధికారంలోకి రాగలరు అనేది ప్రజాస్వామ్య లక్షణం. కానీ అది మాత్రం ఉట్టి భ్రమేనని, ప్రజాస్వామ్యంలో సార్వభౌమాధికారం ప్రజల సొత్తు అని అంటారు కానీ అది కేవలం భ్రమేనని చెప్తాడు మామూలుగా. తర్వాత ఇది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా వ్యతిరేకి. ఫ్యాసిజం అనేది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకు, ప్రజాస్వామ్యానికి రెండుకి విరోధే. ఇంకా ఫ్యాసిజం పురుషులను దృఢకాయులుగా మారి యుద్ధ పౌరులుగాను మార్చాలంటాడు. పురుషులందరినీ కూడా యుద్ధానికి పనికొచ్చే యుద్ధ వీరులుగా మార్చడం అనేది ఫ్యాసిస్ట్ సిద్ధాంతం తాలూకా ప్రధాన లక్షణమని. ఇంకా ఆ, అంటే స్త్రీలను ఇంకా ఏమంటాడు, పిల్లలను కనే మాతృమూర్తులుగాను, వాళ్ళని యుద్ధ వీరులుగా తీర్చిదిద్దే మాతృమూర్తులుగాను, అంటే స్త్రీలను కూడా అలాగా కామెంట్ చేస్తాడు. సామ్రాజ్య విస్తరణ, మితిమీరిన జాతీయవాదం ఫాసిజం ముఖ్యమైన సిద్ధాంతం. సామ్రాజ్య విస్తరణ అంటే ఇటలీని, అంటే పెరుగుతున్న ఇటలీ ప్రజలకి ఆహార దినుసులు సమస్య తీరాలన్నా, విశాల సామ్రాజ్యం స్థాపించాలన్నా, ఐరోపాలో అత్యున్నతమైన మహోన్నతమైన దేశంగా ఇటలీని తయారు చేయాలన్నా, ఇరుగు పొరుగు రాజ్యాలని ఆక్రమించడం, వలసలు స్థాపించడం అది చాలా అవసరం అని చెప్పి సామ్రాజ్య విస్తరణ చేయాలని. మితిమీరిన జాతీయభావం అంటే, మితిమీరిన జాతీయభావం అంటే ఏంటి? ఇటలీ రాజ్యం అనేది చాలా గొప్పది, ఇటలీ ప్రజలు ఉన్నత జాతికి చెందిన వాళ్ళు, ఈ జాతి ప్రపంచంలో అన్ని జాతులను పరిపాలించే హక్కు, అధికారం ఉన్నాయి, అంత ఉత్కృష్టమైన తన జాతి అని జాత్యహంకారాన్ని ప్రేరేపిస్తుంది. అంటే అదే తీవ్ర అతి జాతీయవాదం అంట. తీవ్ర జాతీయవాదం అంటే అది, అంటే తమ జాతే గొప్పదని, ఇతర జాతుల వాళ్ళందరూ తమ కంటే తక్కువ వాళ్ళని చెప్పడమే జాతీయవాదం. ఏదో కులతత్వం, మతతత్వం అంటాం కదా, అలాగా. మతతత్వం అంటే ఏంటి? తమ మతమే గొప్పది, ఇతర మతాలు కొంచెం ఆ, తక్కువ గ్రేడ్ కలిగినటువంటి మతాలు అని చెప్పుకోవడం మతతత్వం. ఇతర మతాలను దూషించడం, తమ మతాన్ని హైలైట్ చేసుకోవడం అనేది మతతత్వం. అలాగే జాతీయవాదం కూడా తమ జాతే గొప్పదని, తమ జాతే ఔన్నత్యంతో ఉన్నదని, ఇతర జాతులను పరిపాలించే హక్కు ఉన్నత జాతికి ఉందని ఇలా ప్రచారం చేయడం తీవ్ర జాతీయవాదం అని అంటాం. అర్థమైందా? తీవ్ర జాతీయవాదం అంటే అది. అయితే ఇవన్నీ కూడా ఫ్యాసిస్టులు ముఖ్యమైన సిద్ధాంతాలు. ఇంకా సైనిక బలాలు రాజ్యానికి రక్తం వంటివి అంటాడు. ఇంకా సైనిక బలాలు అనేవి రాజ్యానికి రక్తం వంటివని ఇంకా చెప్తాడు. అహంకారాన్ని రెచ్చగొట్టడం, ఏ స్వేచ్ఛ, అంటే స్వేచ్ఛ అనేది, మా వ్యక్తి స్వేచ్ఛ అనేది అనవసరం, మనిషికి రాజ్యం ఔన్నత్యం, జాతి ఔన్నత్యమే గొప్పవని ఈ ఇటువంటి భయంకరమైనటువంటి ఫ్యాసిస్ట్ విధానాలని ప్రచారం చేస్తాడు ముస్సోల్ని. ఫ్యాసిజం అంటే ఏంటి? షార్ట్ నోట్ కూడా దీని మీద ఉంటుంది, ఫ్యాసిజం అంటే ఏమిటి అనేది. ఫ్యాసిజం. సో ఇవి అయితే మొత్తం మీద ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలు అనేవి పెట్టుబడిదారులకు, భూస్వాములకి ఒక విధంగా సపోర్ట్ చేశారు. కారణం ఏంటి? వాళ్ళ మద్దతు కావాలి కాబట్టి. వీటి తాలూకా ముస్సోల్ని తాలూకా ఆశయాలు నెరవేరాలంటే కొన్ని వర్గాల తాలూకా మద్దతు కావాలి. అందుకనే కమ్యూనిజానికి వ్యతిరేకనని చెప్పాడు. కమ్యూనిజానికి ఎప్పుడైతే వ్యతిరేకన అన్నాడో ఈ భూస్వాములు, పెట్టుబడిదారులు దీనికి సపోర్ట్ చేయడం ప్రారంభించారు. సో ఇది ఫ్యాసిజం అంటే ఏమిటి? ముస్సోలిని చలో రోమ్ అనే నినాదం ఇచ్చి తన అనుయాయులందరినీ కూడా రోమ్ వైపు తీసుకెళ్తుంటే అప్పటి పరిస్థితుల్లో భయపడినటువంటి మూడో విక్టర్ ఇమాన్యుయల్ అధికారం ఇవ్వడం, అధికారాన్ని స్వీకరించినటువంటి ముస్సోలిని
ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా రద్దు చేయడం, ఒక ఫ్యాసిస్ట్ పార్టీయే మనుగడలో ఉంటుందని, ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేయడం, ఆ తర్వాత దేశీయ విధానాన్ని అవలంబించాడు. దేశీయ విధానం అంటే ఏమిటి అంటే ముస్సోల్ని దేశీయ విధానం అంటే దేశీయ విధానంలో అంటే ఇంటర్నల్ పాలసీ. దేశీయ విధానం అంటే ఇంటర్నల్ పాలసీ. ఇంటర్నల్ పాలసీలో చెప్పాను కదా ఇప్పుడు ఒక పాయింట్, ఫ్యాసిస్ట్ పార్టీ ఒక్కటే గుర్తింపబడుతుంది, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా రద్దు చేయబడతాయి. ఏంటది? ఫ్యాసిస్ట్ పార్టీ ఒకటే మనుగడలో ఉంటుంది, అది దాని ఒకదానికే గుర్తింపు, మిగతా పార్టీలన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. అలాగే కార్మిక సంఘాలు, ఉద్యోగి సంఘాలపై గవర్నమెంట్ కంట్రోల్. కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలపై పూర్తిగా గవర్నమెంట్ నియంత్రణ ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇతడు ఏంటది వ్యవసాయాన్ని, వాణిజ్యాన్ని, పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి ఒక సరికొత్త పాలసీని ప్రారంభిస్తాడు. అంటే పెట్టుబడిదారులు పరిశ్రమలను స్థాపిస్తారు కదా, అందులో శ్రామికులు ఉత్పత్తి చేస్తారు. శ్రామికులకి పెట్టుబడిదారులకి వీళ్ళిద్దరి మధ్య సామరస్యం కోసం కార్పొరేట్ విధానాన్ని అవలంబిస్తాడు. ఇందులో ఏంటంటే సమ్మెలని, అంటే కార్మికులు సమ్మె చేయడానికి వీల్లేదు, అంటే ఫ్యాక్టరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మూతపడడానికి వీల్లేదు, పరిశ్రమలు ఆగకూడదు, నిరంతరం ఉత్పత్తి చేస్తూనే ఉండాలి. మరి పెట్టుబడిదారులకు కార్మికులకు మధ్య ఘర్షణ వస్తే ఏం చేయాలి? దానికోసం ఈ ఘర్షణని నివారించడం కోసం కొన్ని ట్రిబ్యునల్స్ టైప్లో ఏర్పాటు చేసి వాళ్ళ మధ్య సామరస్యాన్ని పెంపొందించడం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలను తొలగించేసి కార్పొరేట్ రాజ్యాన్ని లేదా సంఘటిత రాజ్యాన్ని రూపొందించాడు. ఈ విధంగా అంటే కార్మికులకి, పెట్టుబడిదారి అంటే యజమానులకి మధ్య సామరస్య వాతావరణాన్ని చేకూర్చి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్పత్తి ఆగకూడదని సయోధ్య కుదురుస్తాడు. అది కార్పొరేట్ రాజ్యాంగం అంటాం. ఇందులో కార్మికులు, పెట్టుబడిదారులు వర్గ పోరాట ధోరణిని వదిలేయాలి. వర్గ పోరాటం అంటే మేము గొప్ప అని అనుకోకూడదు. ఇటువంటి వర్గ పోరాట ధోరణిని వదిలేసి ఈ శ్రామికులు, పెట్టుబడిదారులు ఇద్దరూ కలిసి ఉత్పత్తి పెంచాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్తాడు. అంటే ఇద్దరు అంటే శ్రామికులు, యజమానులు కలిస్తే కదా ఎక్కువ ఉత్పత్తి సాగించగలరు. అందుకని లాకౌట్లు చేయడం, సమ్మెలు చేయడం నిషేధించి ఇద్దరు కూడా దేశ పురోభివృద్ధికి కృషి చేయాలంటాడు. ఇంకా ఆర్థిక, సాంఘిక వ్యవస్థలను పటిష్టపరచడం, సిండికేట్లను ఏర్పాటు చేయడం, అంటే ఈ ఉత్పత్తిదారులకి, కార్మికులకి మధ్య సామరస్యం కోసం 13 సిండికేట్లు ఏర్పాటు చేశాడు. అంటే కార్పొరేట్ రాజ్యంలో ఇదొక భాగం. ఎవరికి? ఉత్పత్తిదారులకి అంటే యజమానులకి, కార్మికులకి మధ్య సయోధ్య కోసం 13 సిండికేట్లను ఏర్పాటు చేస్తాడు. ఓకే. ఈ 13 సిండికేట్లు ఎటువంటి అంటే ఘర్షణ వాతావరణం లేకుండా ఉత్పత్తి సాగించడంలో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. తర్వాత అంటే ఇవి మళ్ళీ ప్రత్యేకించి ఒక్కొక్క ఒక సిండికేట్ వ్యవసాయం అయితే, ఇంకో సిండికేట్ పరిశ్రమలు, ఇంకో సిండికేట్ వాణిజ్యము, రవాణా సౌకర్యాలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, విద్య, లలిత కళలు, ఇలాగా అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రంగాన్ని పర్యవేక్షిస్తాయి. ఒక్కొక్క సిండికేట్ ఏంటవి? వ్యవసాయము, పరిశ్రమలు, వాణిజ్యము, రవాణా సౌకర్యాలు, బ్యాంకులు, ఇటువంటివన్నీ కూడా ఈ 13 సిండికేట్లు పర్యవేక్షించి అవన్నీ సమర్థవంతంగా పనిచేసేటట్లు, దేశాభివృద్ధికి అంటే దేశాభివృద్ధి జరిగేటట్టు ఈ సిండికేట్లు పనిచేస్తాయి. తగాదాలు ఏమైనా వచ్చినప్పుడు ప్రత్యేక న్యాయస్థానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా కార్పొరేట్ రాజ్యాంగం. ముస్సోలిని యొక్క కార్పొరేట్ రాజ్యాంగం అనగానేమి అంటే ఇదొక షార్ట్ నోట్. ఇది ముస్సోలిని కార్పొరేట్ రాజ్యం లేదా ఫ్యాసిజం, ఈ రెండు షార్ట్ నోట్ రూపంలో వస్తుంటాయి. ఓవరాల్గా ముస్సోలిని అధికారానికి వచ్చిన విధము, రెండో ప్రపంచ యుద్ధానికి ఎంతవరకు కారకుడు అనేది అదొక వేరే అంశం ఇది. సో ఈ విధంగా
ఇటలీలో వచ్చినటువంటి అంటే ఇటలీ కూడా ఆర్థిక మాంద్యంలో చిక్కుకొని అనేక ఇబ్బందులకు గురైంది కదా. ఈ ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కించడానికి ఈ విధంగా ఆర్థిక అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి, వాణిజ్య అభివృద్ధికి అనేక సిండికేట్లు ఏర్పాటు చేసి కార్పొరేట్ రాజ్యాన్ని డెవలప్ చేశాడు ముస్సోలిని. అంటే ఆర్థిక మాంద్యం నుంచి ఇంచుమించుగా బయటపడేశాడు. ఆహార ఉత్పత్తి పెరిగింది, ఆదాయం పెరిగింది, నిరుద్యోగ సమస్య కూడా క్రమేపీ తగ్గుదల మొదలుపెట్టింది. అనేక మందికి నిర్బంధ సైనిక విధానం పెట్టి వీడు కూడా ఎక్కువగా యువతలందరికీ కూడా యువకులకి ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. పరిశ్రమలు కూడా స్థాపించబడ్డాయి కాబట్టి అవి కూడా అక్కడ కూడా ఉద్యోగత పెరిగింది. అంటే క్రమేపీ దీని ఆశయాల్ని సాధించడం కోసం, నెరవేర్చుకోవడం కోసం ముందు ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం అనేది అతని ఉద్దేశం. అందుకోసమే కార్పొరేట్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశాడు. కార్పొరేట్ రాజ్యం. ఓకే. తర్వాత ఆ, విద్యా రంగంలో అన్ని ఫాసిస్ట్ సిద్ధాంతాలనే ఎక్కువగా విద్యా బోధనగా పెట్టాడు. అంటే స్కూళ్ళల్లో సిలబస్సు, ఉపాధ్యాయుల బోధన ఇవన్నీ కూడా ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలకు అనుగుణంగానే. పత్రికల మీద అనేక ఆంక్షలు, అంటే పత్రికలు ఇష్టానుసారంగా ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలకి ముస్సోలినికి వ్యతిరేకంగా రాయడానికి వీలు లేదు. అందుకని పత్రికల మీద ఆంక్షలు. విద్యా విధానంలో కూడా ఫ్యాసిస్ట్ విధానాలే, ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలే విద్యా విధానంలో కరికులంగా పెట్టాడు. ఈ విధంగా ఆ, ఒక పక్క ఆనకట్టలు లేదా రోడ్లు వేయించడం, నిర్మాణాత్మక కార్యకలాపాల్లో యువకుల్ని జాయిన్ చేయడం, యువకుల్ని భాగస్వామి చేయడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఇటలీని ఒక గాడికి తీసుకొస్తాడు. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఇటలీ నష్టపోయిన ఆ బాధలో ఉన్నటువంటి ప్రజలకి కొంత స్వాంతన కలుగజేయడం, ఆర్థికంగా కాస్త అభివృద్ధిని సాధించడం, ఆ తరువాత ఆ తరువాత నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించడం, పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, ఇటలీని ఈ ఆర్థిక మాంద్యం నుంచి బయటపెట్టడం, దానికోసం కార్పొరేట్ రాజ్యం. ఈ విధంగా అన్నీ బాగానే జరిగాయి ఎంతవరకు. కానీ మరి విదేశాంగ విధానానికి రాబోయేటప్పటికి అంటే ఫ్యాసిస్ట్ సిద్ధాంతం తాలూకా అసలు ఉద్దేశమే అది. ఏమిటది? సామ్రాజ్య విస్తరణ, వలసల స్థాపన, ఇటలీని బలోపేతమైన రాజ్యంగా చేయాలి. దానికోసం అవసరమైతే పొరుగు రాజ్యాలను కూడా అన్యాయంగా ఆక్రమించాలి. మరి దీనికోసం తన ఆశయ సాధన కోసం హిట్లర్తో కలుస్తాడు. హిట్లర్తో కలిసి కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందాన్ని చేసుకుంటాడు. అది ఎప్పుడది? 1937లో ఇటలీ చేరిందని చెప్పాను. 1927లో ఇటలీ చేరిందని. 1936లో హిట్లరు, జపాను కలిసి కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం. 37లో ఇటలీ చేరడంతో రోమ్, బెర్లిన్, టోక్యో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం జరిగిందని చెప్పుకున్నాం. ఏంటది? 36లో ముస్సోలిని అంటాను, హిట్లరు, జపాను అంటే జర్మనీ, జపాను కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం మీద సంతకాలు చేశాయి. ఆ నెక్స్ట్ ఇయర్ ఇటలీ కూడా చేరింది, ముస్సోలిని కూడా చేరాడు. కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం చేసుకుంటారు. అంతేకాకుండా 1936 నుంచి 39 వరకు స్పెయిన్ అంతర్యుద్ధం అని ఒకటి జరిగింది. స్పెయిన్లో సింహాసనం అధికారం కోసం అంతర్యుద్ధం జరిగింది. అంటే స్పెయిన్ అంతర్భాగంగా లోపల రాజకీయ పక్షాల మధ్య ఒక యుద్ధమే కొనసాగింది. దాన్ని అంతర్యుద్ధం అంటాం. అంటే విదేశాలతో యుద్ధం కాకుండా వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటే అదే అంతర్యుద్ధం. మరి ఈ అంతర్యుద్ధంలో జనరల్ ఫ్రాంకో అనేవాడు ఈ అంతర్యుద్ధంలో అక్కడ నియంతగా రాజ్యానికి వస్తాడు. జనరల్ ఫ్రాంకో నియంత అయ్యాడు. ఈ నియంత అవ్వడానికి కారణం ముస్సోలిని, హిట్లరు అతనికి వాళ్ళు చేసిన సేవ, అంటే సహాయం. అంటే ఆయుధ సామాగ్రిని సప్లై చేస్తారు ముస్సోలిని, హిట్లర్. ఎందుకంటే వీళ్ళు నియంతలు కదా, ఇంకొక నియంతకి సహాయం చేయడం. అక్కడ జనరల్ ఫ్రాంకోకి వ్యతిరేకంగా రష్యా లాంటి కొన్ని ప్రజాస్వామ్య దేశాలు అక్కడ
జనరల్ ఫ్రాంకోకి వ్యతిరేక పక్షాలకి అంటే ఆపోజిట్ పక్షాలకి సాయం చేస్తారు వాళ్ళు. ఇవి ఇంచుమించుగా బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఇటువంటి దేశాలు ఫ్రాంకోకు వ్యతిరేకంగా స్పెయిన్లో కృషి చేస్తాయి. కానీ ముస్సోలిని, హిట్లర్ ఇద్దరు మరొక నియంత అయినటువంటి అక్కడ ఫ్రాంకోకు అనుకూలంగా ఆయుధాలను సప్లై చేసి ఆ అంతర్యుద్ధంలో సహకరించడం వల్ల ఏమైందంటే అక్కడ ప్రజాస్వామ్యం కూలిపోయి నియంతృత్వ పాలన వచ్చింది జనరల్ ఫ్రాంకో నాయకత్వంలో స్పెయిన్లో. దాన్ని స్పెయిన్ అంతర్యుద్ధం అంటారు. స్పెయిన్లో ప్రజాస్వామ్యం కూలిపోవడానికి, నియంతృత్వం రావడానికి హిట్లరు, ముస్సోలినీ కారకులు. వీళ్ళు కొత్తగా తయారు చేసినటువంటి ఆయుధాలని అక్కడ ప్రయోగిస్తాడు. వీళ్ళిద్దరూ అక్కడ ఎంతవరకు పనిచేస్తాయి, వీళ్ళు భవిష్యత్తులో చేయబోయే యుద్ధాలకి కొన్ని కొత్త ఆయుధాలను సృష్టించడం జరిగింది, తయారు చేశారు. వాటి తాలూకు కెపాసిటీని తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా వచ్చింది. ఈ స్పెయిన్ అంతర్యుద్ధంలో ఈ ఆయుధాలని ప్రయోగిస్తారు ముస్సోలినీ, హిట్లర్. అందుకనే రెండో ప్రపంచ యుద్ధానికి స్పెయిన్ అంతర్యుద్ధం అనేది రెండో ప్రపంచ యుద్ధానికి స్పెయిన్ అంతర్యుద్ధం అనేది రిహార్సల్స్గా ఉపయోగపడుతుంది. రిహార్సల్స్ అంటారు. అంటే వాళ్ళు ముందుగా తయారు చేసినటువంటి ఆయుధాలని టెస్ట్ చేశారు ఇక్కడ. వాళ్ళు రాబోయే కాలంలో చేయబోయే యుద్ధాలకు అవసరమైనటువంటి ఆయుధాలను తయారు చేసి వాటిని ఇక్కడ టెస్ట్ చేశారు ఈ స్పెయిన్ అంతర్యుద్ధంలో. అందుకనే డ్రెస్ రిహార్సల్స్ అంటారు. స్పెయిన్ అంతర్యుద్ధాన్ని డ్రెస్ రిహార్సల్స్ అని. అంటే రెండో ప్రపంచ యుద్ధానికి రిహార్సల్స్ అన్నమాట. సో స్పెయిన్ అంతర్యుద్ధానికి కారకులు, అక్కడ నియంతృత్వం రావడానికి కారకులు ముస్సోలినీ, హిట్లర్. వీళ్ళు చేసిన సహాయం వల్లనే అక్కడ ఫ్రాంకో అధికారంలోకి వస్తాడు. అది స్పెయిన్ అంతర్యుద్ధం. సో నెక్స్ట్ ముస్సోలినీ 1935లో అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘించి ఇథియోపియాని అన్యాయంగా ఆక్రమించుకున్నాడు. 1935లో ఇథియోపియా ఆక్రమణ. ఇథియోపియాని ఆక్రమించుకోవడం జరిగింది 1935. అది రాసుకోండి. తర్వాత నానాజాతి సమితి నుంచి విరమించుకుంటాడు. నానాజాతి సమితి నుంచి విరమించుకోవడం జరిగింది ఇథియోపియా ఆక్రమణ తర్వాత. ఎందుకంటే ఇథియోపియాని ఆక్రమించుకోవడం అనేది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకి వ్యతిరేకం, నానాజాతి సమితి సూత్రాలకు వ్యతిరేకం. మరి అలాంటిది ఎలాగ ఆక్రమిస్తాడు? నానాజాతి సమితి దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది, ముస్సోలినీ ఇథియోపియాని ఆక్రమించడం అనేది. సో నానాజాతి సమితి అభ్యంతరం తెలియజేయడంతో అసలు నానాజాతి సమితిలో మాకు సభ్యత్వమే అక్కర్లేదని ఇటలీ బయటకు వచ్చేసింది. ఓకే, అది రాసుకుంటారు. తర్వాత స్పెయిన్ అంతర్యుద్ధం 1936 నుంచి 39, అది నోట్ చేసుకోండి. స్పెయిన్ అంతర్యుద్ధం 1936 to 39. జనరల్ ఫ్రాంకో అధికారంలోకి రావడం, ఆ పాయింట్ నోట్ చేసుకోవాలి. జనరల్ ఫ్రాంకో అధికారంలోకి రావడం, ఈ స్పెయిన్ అంతర్యుద్ధం రెండో ప్రపంచ యుద్ధానికి డ్రెస్ రిహార్సల్స్ అని అంటారు. అది కూడా రాసుకోవాలి. డ్రెస్ రిహార్సల్స్ అంటే ఏదైనా నాటకం వేసే ముందు రిహార్సల్స్ వేస్తారు కదా, అలాగా రెండో ప్రపంచ యుద్ధానికి స్పెయిన్ అంతర్యుద్ధం అనేది డ్రెస్ రిహార్సల్స్ అంటారు.
అంటే డ్రెస్ రిహార్సల్స్ ఎందుకన్నారో చెప్పాను. వీళ్ళు కొత్తగా కనిపెట్టినటువంటి ఆయుధాలని అక్కడ టెస్ట్ చేశారు. ఎలా పనిచేస్తాయి, ఒక్కొక్క ఆయుధం ఎంతమందిని చంపగలదు, ఒక్కొక్క ఆయుధం ఎంతమందిని చంపగలదు అని వీళ్ళు టెస్ట్ చేసుకోవడం. అందుకే రిహార్సల్స్ అన్నాం. సో ఇథియోపియా ఆక్రమణ రాశారు. 1935 ఇథియోపియాను ఆక్రమించుకోవడం, తర్వాత దాని నుంచి బయటికి రావడం, ఏది నానాజాతి సమితి నుంచి బయటికి రావడం, ఆ తర్వాత రోమ్ బెర్లిన్ టోక్యో ఒప్పందం చేసుకోవడం. అది రాసుకోండి. 1937లో రోమ్ బెర్లిన్ టోక్యో కమ్యూనిస్ట్ వ్యతిరేక ఒప్పందం చేసుకోవడం. అంటే హిట్లర్ తోటి జపాన్ తోటి ముస్సోల్ని కలిశాడు. ఈ మూడిని అక్షరాజ్యాలని అంటారు. ఈ మూడు రాజ్యాలని అక్షరాజ్యాలు. హిట్లర్ పోలాండ్ మీద 1939 సెప్టెంబర్ 1వ దాడి చేశాడు కదా. ఆ దాడికి అనంతరం రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇక్కడ ఆఫ్రికా ఖండంలోను ఐరోపా ఖండంలోను ముస్సోల్ని హిట్లరు కలిసి మిత్ర దేశాలతో యుద్ధం ప్రారంభిస్తాయి. అంటే ఇటలీ సైన్యాలు, జర్మనీ సైన్యాలు మిత్రదేశ సైన్యాలకి వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభిస్తాయి. అయితే 1942 వరకు ముస్సోలిని, హిట్లరు అనేక విజయాలు సాధిస్తారు. 1942 వరకును. 1942 నుంచి మిత్ర రాజ్యాల తాలూకా విజయాలు ప్రారంభమైతే వీళ్ళ ఓటమి స్టార్ట్ అవుతుంది. మిత్ర రాజ్యాల విజయం, అక్షరాజ్యాల ఓటమి 1942 నుంచే ప్రారంభం అవుతుంది. అయితే ఇటలీ ఓడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ముస్సోల్ని మారువేషంలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఇటలీ సైన్యమే, అంటే వాళ్ళ సైన్యమే వాడిని కాల్చి చంపేస్తాయి. అంటే ఇటలీకి ఇంత నష్టం జరగడానికి, రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరంగా ఓడిపోవడానికి, ఆర్థికంగా నష్టపోవడానికి వీడే కారణం, వీడి ఫ్యాసిస్ట్ సిద్ధాంతాలే కారణం అని చెప్పి ముస్సోలినీని వాళ్ళ సైన్యమే కాల్చి చంపేయడం జరిగింది. మరి హిట్లర్ ఎలాగా? హిట్లర్ అండర్ గ్రౌండ్లో, అంటే రష్యా సైన్యాలు ఎప్పుడైతే జర్మనీని చుట్టుముట్టాయో అప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో హిట్లర్ అండర్ గ్రౌండ్లో తనకు తాను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. 1945లో హిట్లర్ ఆ విధంగా ప్రాణాలు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే దురాశ, అంటే తీవ్రమైన జాత్యహంకారాన్ని రెచ్చగొట్టారు ఇద్దరు కూడా. ఇక్కడ జర్మనీ ఔన్నత్యాన్ని, అక్కడ ఇటలీ ఔన్నత్యాన్ని. జర్మనీ జాతి ప్రపంచంలో అందరికంటే ఉన్నతమైన జాతి అని హిట్లర్ ప్రచారం చేస్తాడు. ముస్సోలిని ఏమో తమ జాతి గొప్పదని, ఇతర జాతులు పరిపాలించే అధికారం, హక్కు వాళ్ళకే ఉన్నాయని అక్కడ ప్రచారం చేస్తాడు. చివరికి ఇద్దరు రెండో ప్రపంచ యుద్ధానికి కారకులు అవుతారు. చివరికి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే, అంటే హిట్లర్ అయితే సూసైడ్ చేసుకున్నాడు, ముస్సోలిని అయితే సొంత సైనికులే కాల్చి చంపేశారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలు ఎండ్ అయ్యాయి. సో ఇక్కడ షార్ట్ నోట్ ఫ్యాసిజం ఒకటి రాసుకోండి, క్లాస్ ముగిద్దాము. ఫ్యాసిజం రాయండి.
ఫ్యాసిజం సర్వాధికార సిద్ధాంతంపై ఆధారపడింది. ఫ్యాసిజం సర్వాధికార సిద్ధాంతంపై ఆధారపడింది. దీంతో పార్లమెంటరీ పద్ధతి దీంతో పార్లమెంటరీ పద్ధతి న్యాయ శాఖలు న్యాయ శాఖలు సమూలంగా రద్దయి సమూలంగా రద్దయి సమూలంగా రద్దయి కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖ నియంతృత్వ స్థాయికి ఎదుగుతుంది. కార్యనిర్వాహక శాఖ నియంతృత్వ స్థాయికి ఎదుగుతుంది. స్థానిక ప్రభుత్వాలన్నీ స్థానిక ప్రభుత్వాలన్నీ కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. ఫ్యాసిజం ఒక విధమైన అవకాశవాదమని చెప్పవచ్చు. ఫ్యాసిజం ఒక విధమైన అవకాశవాదమని చెప్పవచ్చు. వీరికి జాతి రాజ్యం పవిత్రమైన సంస్థలు. వీరికి జాతి రాజ్యం పవిత్రమైన సంస్థలు. ఫ్యాసిస్ట్ రాజ్యంలో వ్యక్తికి ప్రాధాన్యత శూన్యం. వ్యక్తికి ప్రాధాన్యత శూన్యం. రాజ్యము స్వేచ్ఛ స్వేచ్ఛ పరస్పర విరుద్ధమైనవని. రాజ్యము స్వేచ్ఛ పరస్పర విరుద్ధమైనవని దీని సిద్ధాంతం. రాజ్యానికి వ్యక్తిగత స్వేచ్ఛ లొంగి ఉండాలి. లొంగి ఉండాలని చెప్పింది. యుద్ధం మానవులకు సహజమైనదని జాతీయ భావానికి అది సహకారి అని జాతీయ భావానికి అది సహకరిస్తుందని ఫ్యాసిస్ట్ సిద్ధాంతం.
సైనిక బలాలు రాజ్యానికి సైనిక బలాలు రాజ్యానికి రక్తం వంటివి. సైనిక బలాలు రాజ్యానికి రక్తం వంటివి. ఫాసిజం జాతి అహంకారాన్ని రెచ్చగొడుతుంది. ఫాసిజం జాతి అహంకారాన్ని రెచ్చగొడుతుంది. ఉత్తమ జాతికి అధమ జాతిని పాలించే హక్కు ఉత్తమ జాతికి అధమ జాతిని పాలించే హక్కు కలదని అధమ జాతిని పాలించే హక్కు కలదని ప్రచారం చేసింది. ఫ్యాసిజం దృష్టిలో లేదా ఫ్యాసిస్టుల దృష్టిలో పార్లమెంటు అనేది వాగ్వివాదాల అంగడి వంటిది. వాగ్వివాదాల అంగడి వంటిది. వాగ్వివాదాల అంగడి వంటిది. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం పీనుగులతో సమానం కనుక దాన్ని పూడ్చిపెట్టడమే న్యాయం. ప్రజాస్వామ్యం పీనుగుతో సమానం కనుక దాన్ని పూడ్చిపెట్టడమే మేలు అని ముస్సోలినీ ప్రకటించాడు. దాన్ని పూడ్చిపెట్టడమే మేలని ముస్సోలినీ ప్రకటించాడు. ఫ్యాసిజం కమ్యూనిస్టు సిద్ధాంతాలకు బద్ధ విరోధి. సామ్రాజ్య విస్తరణ మితిమీరిన జాతీయవాదం ఫ్యాసిజం యొక్క ముఖ్యమైన సిద్ధాంతాలు ఫ్యాసిస్టు సిద్ధాంతాలు ప్రజలను అమితంగా
ప్రజలను అమితంగా ఆకట్టుకోవడమే కాక ప్రజలను అమితంగా ఆకట్టుకోవడమే కాక వారిని ఉర్రూతలూగించాయి వారిని ఉర్రూతలూగించాయి. ఇది షార్ట్ నోట్, ఫ్యాసిజం తరచుగా ఇస్తుంటాడు ఇది. ఓకే, నెక్స్ట్ రేపు క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఈరోజుకి క్లాస్ క్లోజ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఓకే.